కానీ కడుపు మండిన వాళ్ళు చేసే అవకాశం ఉంది. చేస్తాడా? ఎందుకంటే గతంలో మనం చూసాం. ఐసోలేట్ ఒకటి పోతే పోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవచ్చు, ఒక వ్యక్తి వచ్చి కలెక్టర్ మీద సిరా పోయొచ్చు, ఎవడో మొన్న ఎక్కడ బైడెన్ ఏదో కంట్రీ ప్రెసిడెంట్ మీద కూడా ఇట్లా చెప్పులు విలేకరి చేశాడు. అరబ్ కంట్రీస్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. 10 మంది పోయి లాఠీలు పెట్టి కొట్టడం కానీ లేదా కారద్దాల వల్ల ఎప్పుడు అవుద్ది? ఆర్గనైజ్డ్ వల్లనే అవుద్ది. అట్లా మీరు పిఆర్ఎస్ ప్లాన్ చేసుకొని ఈయన అరెస్ట్ చేయగానే వెంటనే కాలబెట్టండి, ఇక్కడ అటాక్ చేయండి అని అనుకుంటే మనం చెప్పలేం. అది డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వాళ్ళు చేసుకుంటారు, పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, అది వేరే విషయం. కానీ అది ఆర్గనైజ్డ్ క్రైమ్. అది మన లైవ్లో జరిగింది అదే. అంటే ఆ విధమైన కార్యక్రమాలకు కూడా సిద్ధపడుతుంది పిఆర్ఎస్. అందుకనే రండి చూద్దాం అంటున్నాడు ఆయన. ఏదో ఒకటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా, రకరకాల ఒత్తిడి అనమాట. అల్టిమేట్ గా సార్ ఇందాక నేను అన్నాను, అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవచ్చు. నిజంగానే అక్కడ దాదాపుగా ఒక 8-9 నెలల నుంచి రైతులు దాన్ని విభేదిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా సార్. కానివ్వండి, డిబేటబుల్ నిర్ణయం తీసుకుంటారు, వద్దంటే వద్దనుకుంటారు, తీసుకుంటారు. ఇప్పుడు మనకంటే ఎక్కువ సీఎం ఆ మాట అసెంబ్లీలో అన్నాడు, మాకంటే ఎక్కువ వేలాది కొద్ది ఎకరాలు మీరు సేకరించారు కదా, దాని పరిస్థితి ఫ్యాప్సిటీ చేయలేవు. ఎంతమంది రైతులు కోర్టు పోయారు, మరి మీరు ఆగారా? అప్పుడు ఎంతమందికి అధికారులు? 1400 ఎకరాల వేలల్లో ఉంది. 15,000 acres నా జ్ఞాపకం. 15,000 acres మొత్తం 14,000 ఎకరం. ఊళ్ళు కోర్టుకు పోయారు కదా, అది ఎగ్జామ్షన్ ఇవ్వండి, మాది సాధ్యపడలే, కోర్టు కూడా ఇంటర్ఫేర్ కాలే. మరి మీరు రకరకాల పరిశ్రమలకు కట్టబెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద. కొన్ని చోట్ల వేలాది ఎకరాలు ఉరికినే పడి ఉన్నాయి. అవి ఈయన వచ్చి దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తాను. ఇప్పుడు అడుగున్నారని తగ్గించుకోవచ్చు, రేపు పొద్దున టార్గెట్ తగ్గించుకొని కొన్ని ఎగ్జామ్షన్ ఇస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు అందరికంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందా సీఎం కంటే? వాళ్ళ ఓన్ కాన్స్టిట్యున్సీ ప్రజల మీద సీఎం కంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందా? సీఎం ఉండాలి కదా, కాబట్టి ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ, ఆయన విలేజ్. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది సార్, మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడున్న భూములన్నింటిలో తెగనమ్మడానికి ట్రై చేస్తున్నాం. మీ ఊళ్ళో చాలా భూములు ఉన్నాయి, రెడ్లకి సంబంధించిన భూములు ఉన్నాయి, మరి ఎందుకు అక్కడ పెట్టుకోకూడదు? కేవలం దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, మీకు గిరిజన భూములే కావాల్సి వచ్చినాయా అన్నది కూడా ఒక అంశం లేవదీశారు సార్. జనరల్ గా ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి అనువైనటువంటి వాటిని చూస్ చేసుకుంటారు, కానీ దాంట్లో ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ అనేది ఉండదు. ఇలాంటివి కూడా లాక్కొచ్చి వాళ్ళు కావాలనే అంశాలలో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ ఫ్యాక్టర్ని, కానీ జనరల్గా ఉండదు. ఇంకోటి అసైన్మెంట్ భూముల విషయంలో ఏంటంటే, మీరు వాడుకోకపోతే అసైన్డ్ భూముల్లో ఆ రూల్ ఏమంటుందంటే మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు గవర్నమెంట్. అసైన్మెంట్ భూములు అది ఒకటి ఉంటుంది, దాన్ని వీళ్ళే అనుభవించాలి, వాళ్ళ కొడుకులు అనుభవించాలి, మనం అనుభవించాలి తప్ప దాన్ని మీరు ఇంకో పర్పస్కి విక్రయించడానికి కూడా వీళ్ళే రూల్ కూడా ఉంటుంది. అసైన్డ్ భూముల పర్పసే నువ్వు వాడుకో, వ్యవసాయాన్ని వాడుకో, నీ సొంతాన్ని వాడుకో. నువ్వు ఊరికే పడవ పెట్టావు అనుకో, గవర్నమెంట్ కెన్ ఆల్వేస్ రిట్రీవ్ దట్ ల్యాండ్. కొన్ని సందర్భాలు జరుగుతుంది, అన్నీ ఆలోచించే చేస్తారు. ఇవన్నీ ముఖ్యంగా మనం అనుకునేది ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆయనకున్న ప్రేమ మనకైతే ఉండదు కదండి. ఆయన కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వాలని ఆయన కూడా అనుకుంటాడు. ఆయన అసెంబ్లీ సాక్షి చెప్పాడు, అరే నా మెడికల్ కాలేజ్ పెట్టుకుందాం అనుకున్నా, నా ఇంజనీరింగ్ కాలేజ్ లేకుండా పెట్టుకుందాం అనుకున్నా, అరే 4 పరిశ్రమలు తెద్దాం అనుకున్నా, అది కూడా తప్పేనా? ఇప్పుడు కేసీఆర్ గారు బ్రహ్మాండమైన డెవలప్ జరిగింది. మనం గజ్వేల్ కానీ, సిద్దిపేట, సిరిసిల్ల కానీ ఎన్ని సందర్భాల్లో మనం అనుకున్నాం డిబేట్లలో, అరే నీ ఒక్కటే కాబట్టి డెవలప్మెంట్ 3 సరిపోతుందా, మీలో తెలంగాణ రాష్ట్రం అంతా మీది కాదా? పక్కన దుబ్బాక ఇష్యూలో జరిగినప్పుడు దుబ్బాక దుమ్ము కొట్టుకుపోతుంది, పక్కన దుబ్బాక దుమ్ము కొట్టుకుపోయింది. నీ సిద్దిపేట ఇట్లేదు. ఒకసారి మీరు సిద్దిపేట డెవలప్మెంట్ కంపేర్ చేయండి, అసలు వేరే సంబంధం ఉండదు దానికి. ఈ డెవలప్మెంట్ అన్ని రకాల కాలేజీలు, ఇవి ఇండస్ట్రీస్ ఎన్ని రకాలు వచ్చినాయి అక్కడ. సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, గజ్వేల్ కానీ, వీటన్నిటికీ స్పెషల్ రాయితీలు ఇచ్చారు. ఇవ్వడం తప్పని అనట్లే, కానీ యూనిఫామ్ ఇవ్వాలి. ఆ యూనిఫామిటీ లేదు కదా. సో అందువల్ల కాస్త కూస్తో 10% పార్షాలిటీ సీఎం నిజంగా వాళ్ళ ఊరి మీద చూపించాడన్నా తప్పు లేదంటున్నాను. అదే సార్, ముఖ్యంగా చూసుకుంటే మీరు 3 రాష్ట్రాల్లో తప్పితే ఎక్కడ అధికారం లేరు. సో ప్రతిష్టానానికి డబ్బులు పంపాలి కాబట్టి అందరూ అనేది ఇక్కడ పొలిటికల్గా సర్కిల్స్గా మనకు వినిపించేది. సో ఇక్కడ చూస్తే ఆదాయం లేదు, హిమాచల్ ప్రదేశ్ చూస్తే అంతంత మాత్రమే, అదేవిధంగా కర్ణాటక కూడా పరిస్థితి ఏం బాగాలేదు. సో అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి తేలిపోయాడు, రేవంత్ రెడ్డిది అసలు అపాయింట్మెంట్ దొరకట్లేదు అన్నది ఓ రకాలుగా కొంచెం సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఏమన్నా? ఇది కరెక్ట్ అని అనుకోను, ఎందుకంటే మీరు ఆ స్టేట్మెంట్ అక్కడ ఇక్కడ సర్క్యులేషన్ ఉన్నప్పుడు ఆయన వెంటనే రాహుల్ గాంధీని కలవడం చూశారు. ఇక్కడ అది వైనాడ్ ఎలక్షన్ అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటున్నారు. వైనాడ్ ఎలక్షన్స్ కనపడ్డాడు నాకు, నేను కూడా టీవీలో చూశాను. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ పోయాడు, అక్కడ పోయినప్పుడు మళ్ళీ ఇద్దరు పక్క పక్కన పడి మాట్లాడుకుంటూ తిరుగుతూ కనపడ్డారు ఎలక్షన్ క్యాంపెయిన్లో. బహుశా
ఈ అమ్మాయి ఎలక్షన్ అయ్యింది, ప్రియాంక గాంధీ ఎలక్షన్ అనుకుంటా. అంతకుముందు నుంచి స్టార్ట్ అయింది అది. అవును. ఈయనకు అపార్ట్మెంట్ లేదు, అది లేదు, ఇది లేదు. మరి ఎలక్షన్కి క్యాంపెయిన్కి పంపారు అక్కడికి, మహారాష్ట్ర పంపారు, తర్వాత వయనాడికి పంపారు, లేదా ఎందుకు పంపుతారు? సో అందువల్ల ఇది కరెక్ట్ అని అనుకోను. దానికి ప్రాధాన్యత మీరే అన్న ప్రకారంగా 3 రాష్ట్రాల్లోని అధికారులు ఉంటే ఈ ముగ్గురికే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి అసలు, అవునా కదా? లాజికల్గా అధికారులు ఉన్నాయి 3 రాష్ట్రాలు, ఆ ముగ్గురికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి కదా. సో వాళ్ళకే అపాయింట్మెంట్. అధిష్టానానికి డబ్బులు పంపే విషయంలో ఫెయిల్ అయ్యింది తెలంగాణ గవర్నమెంట్ అనేది. ఎందుకంటే రకరకాల మాట్లాడుతూ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ కావాలి. ఏవో మీరు అనేది కరెక్టే. ఎందుకంటే మేము పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరంలా మొదలు పెట్టలేదు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లేదు. సో కమిషన్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఈయన చేయలేదు ఇంకా. ఈవెన్ మూసి అన్నాడు, దానికి 150 lakh crores అన్నాడు, ఏదో తట్ట మట్టి తీయలేదు అక్కడ, ఎవడిస్తాడు? కాబట్టి కానీ ఏంటంటే కలెక్షన్ చేయాలన్నా మీకు ఏదో పెద్ద ప్రాజెక్టులు మొదలుపెట్టి ఇగో ఇంత పెద్ద కుంభకోణం జరిగింది మీరు అనాలా. ఆల్రెడీ మూసి మీద పెద్ద పెద్ద అభియోగాలు పెట్టారు. అసలు స్టార్టే కాదు, అసలు తట్ట మట్టి తీయని ప్రాజెక్ట్ లోపల ₹7 ఇస్తాడు ఈయనకి. సో అదే మీరు క్రైసిస్ ఉంటే ఉండొచ్చు, మాకు అన్ని రకాల క్రంచెస్ ఉన్నాయని మేమే ఒప్పుకుంటుంటే. ఆదాయాలు ఎవరో బాబు కష్టా మీద హైడ్రా పేరుతోటి 1500 కోట్లు వసూలు చేశారు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఐ డోంట్ బిలీవ్. నేను అందరినీ ఒకటి నేను గతంలో కూడా ఒకసారి ఇక్కడ చెప్పానండి.